సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే wanna live a life. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో దానికోసం ముందుగా మనం అలైట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదేవిధంగా మనకి పిఎన్జీ ఇమేజ్ రెండు కూడా డిఫరెంట్. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి పైన ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేయాలి. సో మీ స్టేటస్ ఎంతసేపు ఉంటే సో అప్పటిదాకా సో కావాల్సినంత ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో నేను 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం పిఎన్జీ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ పిఎన్జీ ఇమేజ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ ఇమేజ్ని మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసేసి సో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంతకంటే ముందు కొద్దిగా జూమ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేస్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ పిఎన్జీ ఇమేజ్ని కూడా మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేయాలి. సో 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేశాను. నెక్స్ట్ మనం ఆడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఆడియోని మీరు ఏ సాంగ్ని అయితే చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. సో సాంగ్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో సాంగ్ని కూడా 30 సెకండ్స్ ఉండేదాకా చూసుకుంటున్నాను. సో మిగతా పార్ట్ని నేను ట్రిమ్ చేసేసాను. సో నెక్స్ట్ మనం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. సింపుల్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సింపుల్గా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కొద్దిగా యారోని మూవ్ చేయండి ఫ్రెండ్స్. సో కొద్దిగానే ఈ విధంగా మూవ్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. ఈ యారోని నెక్స్ట్ రైట్ సైడ్కి ఈ విధంగా ఇంతసేపు ఎలా ఎక్స్టెండ్ చేశారో కాకపోతే ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు ఈ వైట్ కలర్ వెనక కనిపిస్తుంది కదా. సో అది కనిపించొద్దు అంటే మనం ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఈ విధంగా ఫుల్ చేసేయాలి ఫ్రెండ్స్. సో దట్ మనకి కనిపించదు అన్నమాట ఈ విధంగా. సో అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట యానిమేషన్లో. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఎన్జీ ఇమేజ్కి కూడా మనం ఈ విధంగా చేయాలి. సో అంతకంటే ముందు మనం ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ ఉంటుంది కదా. సో ఫ్లిప్ లేయర్ని ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దానికోసం మనం 3Dలోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లిప్ లేయర్ ఉంటుంది. సింపుల్గా ఫ్లిప్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా ఎండింగ్లోకి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ వచ్చేసరి -15 ఇవ్వాలి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆప్షన్ని స్క్రోల్ చేయండి. సో నేను -15 ఇచ్చాను. సో లాస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళండి. సో పాజిటివ్ ఇవ్వండి. ఇప్పుడు సో +15 ఇస్తున్నాను సింపుల్గా. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా +15. సో ఎగ్జాక్ట్గా +15 వాల్యూ నేను ఇచ్చేసాను. సో అంతే, దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం కొద్దిగా ఇంతసేపు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి ఎలా ఇచ్చామో యారోస్ అలా ఇవ్వాలి. సో దానికోసం పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. అదేవిధంగా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత సింపుల్గా ఈ విధంగా ఎక్స్టెండ్ చేయండి. సో కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఎండింగ్లోకి వెళ్ళండి. ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఈ విధంగా ఎక్స్టెండ్ చేయండి. సో చేసిన తర్వాత మనకి సింపుల్గా ఈ విధంగా ఉంటుంది అన్నమాట లుక్. సో నెక్స్ట్ మనం కర్వ్ సెట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, సో పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లో లేయర్ ఉంది కదా. సో ఆల్రెడీ ఇచ్చాము కదా, ఆ లేయర్స్లో మనకి ఇక్కడ కర్వ్ అని ఉంటుంది. సో కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో మధ్యలో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. కీ ఫ్రేమ్ మీద ఉండేలా చూసుకోకండి. చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ పక్కన ఆప్షన్స్ ఉంటాయి కదా. సో సెకండ్ కర్వ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో సబ్ కర్వ్స్ ఉంటాయి. సో లాస్ట్ కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్వ్స్ని అన్నిటిని ఈ విధంగా డ్రాగ్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత ఈ విధంగా వదిలేయండి ఫ్రెండ్స్. సో ఇవేంటంటే సో కర్వ్స్ని తగ్గట్టుగా మనకి ఫ్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా. సో కర్వ్ ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, సో పెద్దగా జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీని చేసుకోండి ఈ కర్వ్ని.
కాపీ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ మనం కాపీ అయితే చేసాం కదా కర్వ్, ఆ కర్వ్ ఎక్కడ పేస్ట్ చేయాలంటే సో పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కర్వ్ అని ఉంటుంది కదా, సో కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆ కర్వ్ని ఆప్షన్స్ మీద క్లిక్ చేసేసి సింపుల్గా పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అయితే నీట్గా ఉంటుంది. సో చూడండి, సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో సింపుల్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లిరిక్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం సింపుల్గా మీరు మార్క్ అయితే చేయండి. సో సాంగ్ని వింటూ మీరు లిరిక్స్ని అయితే మార్క్ చేయండి. సో మీకు అర్థం కావడం కోసం కేవలం నేను 3 లిరిక్స్ దాకానే ఇస్తాను. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లిరిక్స్ అనేది మీ స్టేటస్ మొత్తం ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం లిరిక్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి టెక్స్ట్ అని ఉంది కదా, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ సాంగ్ చేస్తున్నారో ఆ సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ని అయితే సేవ్ చేసి పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను లిరిక్స్ని అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా లైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఏమి ఇస్తారో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వైట్ కలర్ని ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఇక్కడ 18 PTT ఉంది కదా, సో నేను 40 ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో 40 మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి. సో మీ సైజు కరెక్ట్గా నీట్గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ రోబోటో రెగ్యులర్ అని ఉంది కదా, సో ఫాంట్ నేను బ్లాక్ మూన్ క్వీస్ట్ అని ఇస్తున్నాను. సో మీకు నచ్చితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అడ్జస్ట్ చేయండి టెక్స్ట్ని. సో టెక్స్ట్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఏమైనా సైజు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ లిరిక్స్ మీద క్లిక్ చేసేసి లాస్ట్ దాకా వెళ్ళి ఎక్స్టెండ్ అయితే చేయండి. సింపుల్గా ఎక్స్టెండ్ చేసిన తర్వాత సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ని స్ప్లిట్ చేసేయండి. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ సాంగ్ లిరిక్స్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా నేను లిరిక్స్ని స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఇవ్వండి. సో నేను 3 లిరిక్స్కి నేను యానిమేషన్ ఇచ్చి మీకైతే చూపిస్తాను. సో సెకండ్ లిరిక్స్కి నేను కాపీ చేసుకుంటున్నాను సెకండ్ లిరిక్స్ని. సో కాపీ చేసేసుకొని సింపుల్గా అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మనకి ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ చేస్తున్నాను. సో ఇదే విధంగా మీరు నెక్స్ట్ లిరిక్ ఏది వస్తుందో ఆ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, లిరిక్స్ని కాపీ చేయండి. సో ఈ విధంగా మీరు సింపుల్గా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అడ్జస్ట్ చేయాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. సో కరెక్ట్ పొజిషనింగ్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో నేను కేవలం 3 లిరిక్స్ తీసుకున్నానని చెప్పాను కదా, సో కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో సైజు కావాలంటే సైజుని తగ్గించుకోండి. ఈ విధంగా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మీరు అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ యానిమేషన్ ఇద్దాం. సో దానికోసం ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లిరిక్ యొక్క ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా జరపండి ఫ్రెండ్స్. సో కొద్దిగా జరిపిన తర్వాత ఇంకొక కీ ఫ్రేమ్ని, ఇదే విధంగా లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్, 2 కీ ఫ్రేమ్లని ఫస్ట్లో ఎలా యాడ్ చేస్తారో అదే విధంగా యాడ్ చేయండి. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్కి వాల్యూస్ ఇవ్వాలి. సో సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళండి డైరెక్ట్గా. సో కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళేసి వాల్యూ వచ్చేసరికి 100 పెంచేసేయండి. సో ఫుల్గా పెంచేసేయండి ఫ్రెండ్స్. సో 100 పెంచేసాను. ఆ తర్వాత సింపుల్గా నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో థర్డ్ కీ ఫ్రేమ్కి కూడా 100 ఇవ్వండి. సో 100 ఇచ్చిన తర్వాత దీనికి ఆటోమేటిక్గా 0 ఉంటుంది. సో 0 ఉండాలి లాస్ట్ కీ ఫ్రేమ్కి. సో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. సింపుల్గా కిందికి వెళ్తే మనకి ఆఫ్సెట్ అని ఉంటుంది. సో ఆఫ్సెట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆఫ్సెట్లో మనం వై వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో వైని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్సెట్లో వైని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెగిటివ్ వాల్యూ ఇవ్వండి. సో నెగిటివ్ 800 ఇవ్వాలి. సో కనిపిస్తుంది కదా, నెగిటివ్ 800 ఇచ్చాను. ఆ తర్వాత మిగతా వాల్యూస్ని అయితే ఏం చేయకండి. సో సింపుల్గా లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ర్యాండమ్ ఆర్డర్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత సీడ్ని సెలెక్ట్ చేసుకోండి. 0.10 వాల్యూ ఇవ్వండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి. సో ఫస్ట్ యానిమేషన్ ఇచ్చాము, టెక్స్ట్ యానిమేషన్. సో నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా స్క్రోల్ చేయండి, బ్లర్లోకి వెళ్ళండి. గాసియన్ బ్లర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. గాసియన్ బ్లర్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా జరిపేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. సో సెకండ్ జరిపిన కీ ఫ్రేమ్ ఉంది కదా, సెకండ్ కీ ఫ్రేమ్కి ఇవ్వాల్సిన వాల్యూ 0. సో లాస్ట్లో కూడా 2 కీ ఫ్రేమ్లు ఇవ్వాలి. సో ఈ విధంగా ఇవ్వండి.
సో లాస్ట్ కీ ఫ్రేమ్కి ఇవ్వాల్సిన వాల్యూ 0.150. సో లాస్ట్ కీ ఫ్రేమ్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ వాల్యూ ఎంత ఉందో అంత ఇస్తున్నాను నేను. సో దీనికి దాని ముందున్న దానికి 0 ఉండాలి. సో అంతే. ఇంకొక ఎఫెక్ట్ నెక్స్ట్. సో యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి డిసోరేషన్ వ్రాప్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి ఫ్రాక్షల్ వ్రాప్ అని ఉన్నది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇనిషియల్ పాయింట్లో పారలాక్స్ అని ఉన్నది కదా. సో పారలాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో లాస్ట్కి కీ ఫ్రేమ్ యాడ్ చేశారు కదా. సో దీంట్లో మనం వాల్యూ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ 200 ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా 200 ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో సింపుల్. ఇచ్చేసిన తర్వాత మ్యాగ్నిట్యూడ్ మీద క్లిక్ చేయండి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 0.40. సో తగ్గించాలి, డిఫాల్ట్ వాల్యూ కన్నా తగ్గించాలి. 0.40 పెట్టాను. సో 0.40 పెట్టిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళండి. స్క్రీన్ స్పేస్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి సింపుల్గా. సో అంతే. సో ఇప్పుడు చూసుకుంటే మనకి సింపుల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేసేసి మిగతా వాటికి పేస్ట్ చేయాలి. సో అందుకోసం ఎఫెక్ట్స్లోకి వచ్చేసరికి కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత సెకండ్ లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా సింపుల్గా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫాలోడ్ బై మిగతా అన్ని లిరిక్స్ కూడా ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, నేను ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో ఇస్తాను. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లో లైట్ అండ్లో స్క్రీన్. సో సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నీట్గా ఈ విధంగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఎన్ని లిరిక్స్ యాడ్ చేస్తే అన్ని లిరిక్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసేయండి సింపుల్గా. సో మనకి టెక్స్ట్ అనేది ఒకవేళ బ్యాక్ సైడ్ ఉండాలి కాబట్టి సో పిఎన్జిని మీరు ఖచ్చితంగా పైన ఉండేలా చూసుకోండి. సో పిఎన్జిని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన పెట్టేసండి. సో మనకి టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది నీట్గా. సో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.